అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు, వీటన్నిటి మధ్యలో మన జాతకం ఏమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీని, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయించబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలు ఉంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. నువ్వు పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం మారుతుంది. అలాగే నిత్యం మనకు జరిగే మంచి, చెడు అన్నీ కూడా గ్రహాలిచ్చే ఫలితాలేలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలియజేసేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. నమస్కారం గురుగారు, అదృష్టం కార్యక్రమానికి స్వాగతం అండి. గురుగారు, ఈరోజు శుభ అశుభ గడియల గురించి ప్రేక్షకులు వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీరాజమాత్రే నమః. జీ 24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం. బహుళ పాడ్యమి రాత్రి 10:34 వరకు, అట్లాగే స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 3:04 వరకు, వర్జ్యం రాత్రి 8:08 నుంచి 9:35 వరకు, ఇక రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:17 నుంచి 9:08 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:30 నుంచి 1:21 వరకు. ఇక నిత్యం మనం ఆరాధించేటువంటి అదృష్ట సమయం ఉదయం 6:10 నుంచి 7:12 వరకు, తిరిగి సాయంత్రం 5:40 నుంచి 6:42 వరకు. తప్పనిసరిగా ఈ అదృష్ట సమయంలో మీ దైనందిక జీవితంలో ప్రథమతః దీపారాధన, దైవారాధనతో మీ కార్యక్రమాలు ఆరంభించండి. ఈరోజు సంతోషకరంగా, ఈరోజు మీకు గుర్తుండే విధంగా మనకు ఈరోజు గ్రహస్ఫుటలు మనకు అనుకూలంగా ఉన్నాయి. గురుగారు, ఈరోజు విశిష్టత ఏంటండి? ఈరోజు శుక్రవారం, సౌభాగ్యవతులకు విశేషమైనటువంటి రోజు. మనం గత 2 రోజుల క్రితం చెప్పుకున్నాం. 26వ తేదీ శుక్రవారం నుంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, రుణాలు ఇచ్చి తిరిగి రానివారు, అట్లాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం మీకు ఒక చిన్న సలహా ఇవ్వడం జరిగింది. అది ఈరోజు సాయంత్రం 5:40 ఆరంభించండి. తెల్ల ఏనుగులతో ఉన్నటువంటి కూర్చున్నటువంటి లక్ష్మీదేవి ఫోటోని దగ్గర పెట్టుకొని నుదుటి దగ్గర నుంచి ఆరంభించి, అంటే మొదటి రోజు అమ్మవారి కుంకుమార్చన చేయండి. ఆరంభించే ముందుగా చక్కగా గంధం కలుపుకోండి. అది అమ్మవారి యొక్క నుదుటిని పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టి, అలా వరుసగా 40 రోజులు 40 బొట్లు పెట్టుకుంటూ కనుక మీరు వచ్చినట్లయితే, అంటే 40 రోజుల పాటు విధిగా ప్రతిరోజు సాయంకాల సమయంలో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం చేసుకొని నైవేద్యం గోధుమ రవ్వ, పంచదార, ఆవు నెయ్యి కానీ మామూలు నెయ్యి కానీ కలిపి ముద్ద చేసి 2 ముద్దలు చేయండి. ఒకటి ప్రసాదంగా తీసుకోండి, మరొక ముద్దని వేరే ముత్తైదుకి ఇవ్వండి. ఇలా 40 రోజులు దీక్షగా చేసుకుంటూ కనుక మీరు ఆరంభించినట్లయితే, ఈ నుదుట పెట్టినటువంటి బొట్టు అమ్మవారి పాదాల దగ్గరకు వచ్చేసరికి, అంటే సుమారు 20 రోజులు గడిచేసరికి మీ సమస్యకు పరిష్కారం ఆరంభమవుతుంది. మిగిలిన 20 రోజుల్లో మీ సమస్య మొత్తం కూడా పరిష్కారం అవుతుంది. ఇది ప్రాక్టికల్గా మేము చేసి చూస్తున్నాం. తప్పనిసరిగా లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయండి. అవకాశం ఉంటే కుంకుమార్చన చేయండి, లేకపోతే అష్టోత్తరంతో పూజ చేయండి. తప్పనిసరిగా మీ ఇంట్లో లక్ష్మీ సంపద తాండవిస్తుంది. అంతేకాకుండా ఈరోజు స్వాతి నక్షత్రం, లక్ష్మీ నరసింహస్వామి వారి పుట్టినరోజు. తప్పనిసరిగా లక్ష్మీ నరసింహుని ఆరాధన చేయండి. క్రయ విక్రయాలకు అనుకూలంగా ఉంది. కోర్టులో ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి మంచి ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు అన్ని రాసుల వారు లక్ష్మీ ఆరాధన చేయడం ఉత్తమం. గురుగారు, మరి అయితే ఈ రోజు పుట్టిన వారి జాతకం ఎలా ఉంటుంది? స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎతులుగా,
మఠాధిపతులుగా, పీఠాధిపతులుగా, ధర్మశాస్త్ర పారంగతులై సకల శాస్త్రాలను ఆరాధించేటువంటి వ్యక్తులుగా, వక్తలుగా అవుతారు. అట్లాగే ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే రాజకీయ రంగాల్లో కూడా మంచి విశ్లేషకులకు ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఈరోజు ఏప్రిల్ 26వ తేదీ పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా అదృష్టం తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు వారికి శుభాశిస్సులు అందుతూ ఉన్నాయి. అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఏ దేవతను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయంటారు? అన్ని రాసుల వారు, 12 రాసుల వారు, ఏ లగ్నంలో పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టిన వారైనా తప్పనిసరిగా 40 రోజులు దీక్షగా లక్ష్మీ ఆరాధన చేయండి. నేటి సాయంత్రం 5:40 ఆరాధన మొదలుపెట్టండి. ప్రతిరోజు మీకు అదృష్టం కార్యక్రమంలో ఈ కార్యక్రమంపై 40 రోజుల పాటు మీకు ప్రతిరోజు మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. తప్పనిసరిగా అన్ని రాసుల వారు తప్పనిసరిగా ఈరోజు మీరు అమ్మవారి ఆరాధన చేయండి, మీకు మంచి ఫలితాలు ఉంటాయి. నిన్నటి అదృష్టం కార్యక్రమంలో జాతక చక్రంలో మకర రాశి వరకు శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నారు కదా. మరి ఈ రోజు కుంభరాశిలో శని ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు చెప్పండి, జాతక చక్రంలో ఇప్పుడు తెలుసుకుంటే కుంభరాశిలో శని ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, అలాగే ఎలాంటి ఫలితాలు వాళ్ళకు ఉంటాయి? కుంభరాశిలో శని గనక ఉన్నట్లయితే వీరు సాధ్యమైనంత వరకు కోప స్వభావం కలిగి ఉంటారు. తరచు ప్రతి చిన్న విషయానికి కూడా అనవసరపు ఆవేశం పడుతుంటారు. అంటే ఇక్కడ ఆవేశం కావలసిన చోట ఆవేశం రాదు, ఎక్కడ కూడదో అక్కడ ఆవేశం వస్తూ ఉంటుంది. మంచి సఖ్యత, స్నేహం వీరి దగ్గర మంచి స్వభావాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు దుష్ట సాంగత్యాలకు ఎప్పుడు కూడా దూరంగా ఉంటారు. వేదాంగ పండితులై ఉంటూ కేవలం ధర్మ పరిరక్షణ కోసం న్యాయంగా, నీతిగా బతికే అవకాశాలు ఉన్నాయి. వీరిలో ఎక్కువ శాతం మనకు కుంభరాశిలో శని ఉన్నటువంటి వారిలో 165% న్యాయమూర్తులుగా మనకు హైకోర్టులోను, సుప్రీంకోర్టులో నియమితులై ఉన్నారంటే కుంభంలో శని ఎంత యోగ్యుడో మనం తెలుసుకోవాలి. తప్పనిసరిగా కుంభంలో శని ఉన్నవారు లా వృత్తికి మంచి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి ధర్మరక్షణ, ధర్మ పరిరక్షణ. ధర్మో రక్షితి రక్షిత, మీ మనోభావాలే మీకు రక్ష. తప్పనిసరిగా కుంభరాశి వారు అవకాశం ఉన్నంత వరకు శనివారం శనికి తైలాభిషేకం చేయించండి. శని మీ తోబుట్టువుగా భావించండి, ఎప్పుడూ మీకు మేలు చేస్తూనే ఉంటాడు. గురుగారు, మరి జాతక చక్రంలో చివరి రాశి అయినటువంటి మీనరాశిలో కనుక శని ఉంటే వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ జాతక చక్రంలో మీనరాశిలో శని చివరి రాశిలో ఉన్నప్పుడు మంచి ఉన్నతమైనటువంటి విద్యలు కలిగి ఉంటారు. అట్లాగే మంచి విజ్ఞానత, విజ్ఞానము కలిగి ఉంటారు. బంధుమిత్రులకు సహాయం చేస్తూ సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అలాగే సాధ్యమైనంత వరకు ఏదైనా కొత్త కొత్త రంగాలపై ఆసక్తి కలిగిస్తూ మంచి మంచి విషయాలని, గురు సేవని, గురు బోధనలు వింటూ ప్రశాంత జీవితాన్ని గడపడానికి మీనరాశిలో శని యోగిస్తాడు. ఈ రాశి వారు నా వలన ఎవరికి అపకారం కలగకూడదు, ఒకవేళ నాకెవరైనా అపకారం తలబెట్టితే వారికి మంచి బుద్ధి కలగాలనేటువంటి భావనతో శని కనుక ప్రార్థించినట్లయితే వారికి మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మరి అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి, శని మీనంలో ఉన్నప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా చెరువు దగ్గర కానీ, నది ఒడ్డున కానీ, ఏదైనా కాలువలో కానీ నల్ల నువ్వులు, ఉప్పు, మిరియాలు ఒక గుప్పెడు ప్రమాణం నదిలో వదిలి కళ్ళు తుడుచుకోండి. మీనరాశి వారికి శని యోగకారకుడుగా ఉంటాడు. ఓకే, అక్షరాలు మారిస్తే జాతకం మారుతుందా? బ్రేక్ తర్వాత గురువు గారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం. అదృష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, అక్షరాలు మారిస్తే నిజంగా జీవితం మారిపోతుందంటారా? అక్షరం శాశ్వతం. క్షరము లేనిది అక్షరం. వాటికి ఎక్కడ కూడా వంకర టెంకర్లు కానీ ఏం లేవు. అది ఎప్పుడు కూడా అక్షరం స్వయం ప్రకాశ శక్తి కలిగి ఉంటుంది. అటువంటి అక్షరాన్ని మన జాతక చక్రంలో మనకు కష్టాలు ఉన్నప్పుడు, నష్టాలు ఉన్నప్పుడు మనం
అక్షరాలపై దృష్టి పెడతాం. అంటే అన్ని సంపదలు ఉండి సుఖంగా ఉన్నప్పుడు వాడికి జాతకంతో అవసరం లేదు. ఎప్పుడో కష్టం వస్తుంది, అప్పుడు అక్షరంతో పని వస్తుంది. కాబట్టి అక్షరాల వలన జాతకం మారుతుంది అని చెప్పడం అంత అవివేకం మరొకటి లేదు. నిజంగా కనుక అక్షరాల వలన కనుక జాతకం మారే పని అయితే ప్రపంచంలో ఎవడు ఏ పని చేయడు. కేవలం రోజు ఒక అక్షరాన్ని మారుస్తుంటాడు. ఉదాహరణకు మాకు ఒక ఆయన శాస్త్రి అని ఆయన ఉన్నాడు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో కమిషనర్ అవ్వాలి, ఒక జిల్లా కమిషనర్ అవ్వాలి, ఏసీ అవ్వాలి. ఆయన నాలంటే ఆయన వచ్చాడు, ఏమండి నాకు కమిషనర్ అయ్యే అవకాశం ఉంది కానీ నాకు అవ్వటం లేదు అంటే, లేదు శాస్త్రి నీ పేరులో అక్షరం తప్పు ఉంది కాబట్టి ఇంకొక హెచ్ కలిపామనుకో నీకు అదృష్టం వరిస్తుంది అన్నాడు. హెచ్ పెట్టాడు. వాడు అదృష్టం ఎలా ఉందో తెలియదు కానీ గ్రహస్థితులు ఉన్న ఉద్యోగం పోయింది. అక్షరాలు పెడతాం మాత్రాన ఉద్యోగాలు పోవు, అక్షరాలు మారినంత మాత్రాన జాతకం మారదు. ఇది కేవలం మైండ్ గేమ్. అక్షరాల వలన జాతకాలు మారుతున్నది అబద్ధం. అట్లాగని పేర్లు మార్చుకుంటే జాతకాలు కలిసి కొంతమంది పెళ్లి చేస్తుంటారు, అది కూడా తప్పే. పేర్లు మార్చినంత మాత్రాన వివాహ జీతాలు సక్రమంగా ఉండవు. కాబట్టి అటు పిచ్చి ప్రయత్నాలు చేయకండి. మీ తల్లిదండ్రులు పెట్టిన పేరునే మీరు పిలిపించుకోండి. మనకు తల్లిదండ్రులు మన చెవులు ఏం పెట్టారు, బలాని మృదులా అని పెట్టారు. అదే పేరుతో మనం బతకాలి. అంతేగాని దానికి ఇంకో అక్షరం చేర్చి ఉన్న అక్షరం తీసి ఆ అక్షరం యొక్క ప్రాణం తీసామనుకోండి మన జాతకమే మారిపోతుంది. కాబట్టి అక్షరాల వలన జాతకాలు మారవు. తెలుగు అక్షరాలు కానీ ఇంగ్లీష్ అక్షరాలు కానీ ఏ అక్షరం అయినా కానీ మన చెవులో మన తల్లిదండ్రులు ఇంగ్లీష్లో చెప్పలేదుగా పేరు, సిఏటి క్యాట్ అని చెప్పలే, పిల్లి అని చెప్పారు. అంతే. ఆ పిల్లిని మరి పిల్లిని పెట్టచ్చు, దాన్ని క్యాట్ ఎందుకు అంటున్నారు? కాబట్టి ఏంటంటే ఇంగ్లీష్ అక్షరాలైనా తెలుగు అక్షరాలైనా ఎప్పుడు కూడాను అక్షరం శాశ్వతం కానీ అక్షరానికి బలం అనేది లేదు. కాకపోతే అంటే నక్షత్రంలో ఏ పేరు పెడతారో ఆ పేరు పెట్టుకోవాలి. కాబట్టి నక్షత్రాల్లో వచ్చిన పేరు ఫలిస్తుంది తప్ప మన జాతకం కోసం మన సుఖాల కోసం కనుక పేర్లు మార్చుకుంటే ఆ సుఖం పోయి కొత్త కష్టాలు వస్తాయి. అయితే గురుగారు, ఇప్పుడు అంకెలకు శక్తి ఉందా, అలాగే గ్రహాలకు బలం ఉందా? ఇది నిజమేనా? గ్రహాలు నక్షత్రాలు స్వయం ప్రకాశికాలు. ఇవన్నీ అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళి సప్తలోకానాం అధోభాగే భూలోక భోర్లోక సవర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకానాం ఇది ఊర్ధ్వభాగే. ఈ గ్రహాలు అనేటువంటివి అటు 7 లోకాలకి ఇటు 7 లోకాలకి సమాంతరంగా ఉన్నాం. మనం ప్రస్తుతం మనం త్రిశంక స్వర్గంలో ఉన్నాం. అటు ఆకాశానికి పోలేం, ఇటు పాతాళానికి పోలేం. కాబట్టి గ్రహాలు ఎప్పుడు కూడాను వాటి యొక్క గమనాలను బట్టి వ్యక్తుల యొక్క మనస్తత్వాలు మారుతుంటాయి. ఇప్పుడు సంఖ్యలు ఉన్నాయి, హిందూ అరబిక్ సంఖ్యలు, రోమన్ సంఖ్యలు, తెలుగు సంఖ్యలు. ఈ రోజున 100కి 90 మందికి తెలుగు సంఖ్యలు ఎలా ఉంటాయో తెలియదు. ఎందుకంటే ఆ తెలుగు సంఖ్యలు పోయినాయి, హిందూ అరబిక్ సంఖ్యలు వచ్చినాయి. ఇంకా విశేషం అంటే ఈ సంఖ్యలను కూడా గ్రహాలుగా మార్చి ఈ గ్రహాలే ఆ సంఖ్యలు అన్నట్టుగా, అంటే ఆ సంఖ్యలకి ఈ గ్రహాలకి అభేదం లేదు, చక్కగా రూపకాలంకారం చెప్పాడు అక్కడ. కాబట్టి గ్రహాలు గ్రహాలే, సంఖ్యలు సంఖ్యలే. ఈ సంఖ్యలు అనేటువంటిది ఒక ఫ్యాషన్ ట్రెండ్, ఇది మంద కాదు, అడుక్కొచ్చుకున్నటువంటి శాస్త్రం అది. కాబట్టి మనకు గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, తిథులు ఉన్నాయి, మనకు ఒక మహాసంకల్పం ఉంది. మహాసంకల్పాన్ని అనుసరించే గ్రహ గమనాలు ఉంటాయి తప్పితే సంఖ్యలను బట్టి గ్రహ గమనాలు మారవు. అట్లాగే ఏదో ఫ్యాన్సీ నెంబర్ పెట్టుకుంటే మాత్రాన ఫలితం వస్తుందంటే శూన్యం. కాబట్టి నంబర్ గేమ్స్ మాత్రం ఆడద్దు, అది ఒక వ్యసనంతో సమానం. మనకు పల్లెటూరులో బ్రాకెట్ ఆట ఆడుకుంటారు, దోయాల ఆట. దానివల్ల కుటుంబాలు పతనం అవుతాయి కానీ అభివృద్ధి మాత్రం కావు. మీ జాతక చక్రంలో నక్షత్ర అధిపతి ఎవరు, రాశ్యాధిపతి ఎవరు, లగ్నాధిపతి ఎవరు, ఈ 3 గ్రహాలు మీ జాతకంలో ఉచ్చంలో ఉన్నాయా నీచంలో ఉన్నాయా చూసుకుంటే మీరే పెద్ద జ్యోతిష్యులు. నిత్యం మనం చెప్పేటువంటి రాసులోని గ్రహాల ఫలితాలు చాలా మంది నేర్చుకుంటున్నారు. సో అంకెల జోలికి పోకండి, మీ మతులు మార్చుకోకండి. మరి సంఖ్యాశాస్త్రం పక్కన పెడితే ఇప్పుడు జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? జ్యోతిష్యం మీకే ఆలోచన లేదు కదా. ఆ జ్యోతిష్యం ఒక పైత్యం. పాపం చాలా మంది మన దౌర్భాగ్యం
దీని ఒక కోర్సుగా పెట్టారు, ఎంఏ ఆస్ట్రాలజీ. జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది పూర్వీకుల తరతరాల నుంచి వచ్చేటువంటిదే, తరతరాలుగా రావాలి తప్ప ఏదో ఎగ్జామినేషన్ రాసి 4 మార్కులు వేయించుకుని నేను జ్యోతిష్యుణ్ణి అని అంటే దానంతటి పిచ్చి భ్రమను కొట్టలేదు. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యం తెలుసుకోండి. మొట్టమొదట మీ వ్యక్తిగత జాతకాలు మీరు తెలుసుకుంటే మీరే జ్యోతిష్యులు. నేర్చుకోవడం తప్పు కాదు, అదొక గురుముఖత నేర్చుకోండి అంతే తప్ప ఎగ్జామినేషన్ రాసి ఒక సర్టిఫికేట్ పొంది దానికి ఒక పేరు పెట్టుకొని ఆ జ్యోతిష్యాలయం, ఈ జ్యోతిష్యాలయం, ఈ జ్యోతిష్యాలయం అని పెట్టి ఇందులో వాణిజ్య ప్రవృత్తిని తీసుకొచ్చారు అంటే జ్యోతిష్ శాస్త్రం బజార్లో అమ్ముడు పోయే వస్తువు మాత్రం కాదు. దీనికి పూర్వ అనుభవం కావాలి, తాతల ఆశీస్సులు కావాలి, అనుష్ఠాన బలం కావాలి. ఇవన్నీ ఉంటేనే వాడు ప్రముఖ జ్యోతిష్యుడు. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా చాలా మంది అండి వారికి భవశ్రీ అంటాడు, శ్రీమాన్ అంటాడు, బ్రహ్మశ్రీ అంటున్నారు. అంటే మరి వీళ్ళకి ఎవరు ఇస్తున్నారో తెలియదు, ఎవరు పెడుతున్నారో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కడు 100కి 90 మంది ఇంటికి ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు, కానీ వాళ్ళ సమస్యలు వారు పరిష్కరించుకోలేరు. కాబట్టి జ్యోతిషం నేర్చుకోండి, దాన్ని కుటీర పరిశ్రమగా మాత్రం మార్చకండి, దాన్ని వ్యాపార ధోరణి తీసుకురాకండి. శాస్త్రం మంచిది, నేర్చుకోవడం ఉత్తమం. అది కూడా ఆడవారైతే వారికి నెలసరి ఇబ్బందులు వెళ్ళిపోయిన తర్వాత శాస్త్రం నేర్చుకోండి. ఇది వేదం, వేద రహస్యాన్ని ప్రకృతి సిద్ధమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు చెప్పకూడదు. కాబట్టి 40 years మీకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత మీరు జ్యోతిష్యుడిగా తయారవ్వండి, మీకు మంచి మీ వాక్కు ఫలిస్తుంది. అలా కాకుండా ముందు చెప్తే మాత్రం వాక్కు ఫలించదు. సో మొట్టమొదటి జ్యోతిశాస్త్రానికి ఏముండాలి? అనుష్ఠాన బలం ఉండాలి, పూర్వీకుల పరంపర నుంచి వచ్చి ఉండాలి, లేదా స్వతహాగా దాని జన్మతః వచ్చి ఉండాలి. కాబట్టి శాస్త్రం నేర్చుకోండి, వ్యాపారం మాత్రం చేయొద్దు. ఆడవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, కాకపోతే 40 ఏళ్ళు దాటిన తర్వాత అంటే వాళ్ళకి నెలసరి ఇబ్బందులు ఇక తొలగిపోయినాయి అంటే 40 నుంచి 45 ఆ తర్వాత చెప్పే వారి దగ్గరికే వెళ్ళండి, మీ పనులు అవుతాయి. ఓకే, మరి గురుగారు యంత్రము, తంత్రము, మంత్రం అసలు అంటే ఏంటి? అసలు యంత్రము, మంత్రము, తంత్రం. మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరా జన్యకృతః ఊరు తద్వైశ్యః. వేదాలని అనుసరించేవాడు రాజైతే, వేదాన్ని రక్షించేవాడు బ్రాహ్మణుడైతే, అంటే మంత్రం బ్రాహ్మణాధీనం అన్నారు. మంత్రం బ్రాహ్మణుడు ఉచ్చరించగలుగుతాడు. అయితే మంత్రం అందరూ ఉచ్చరించవచ్చు. సహజంగా చిన్నతనంలో పిల్లవాడు ఒడుగు చేస్తారు, ఉపనయనం చేసి వాడికి బ్రహ్మోపదేశం ద్వారా మంత్రం చెప్పిస్తారు. అలా ఉపదేశం కానివాడు వాడు బ్రాహ్మణుడు పుట్టినా కూడా వాడు శూద్రుడితో సమానమే. కాబట్టి మంత్రం అనుష్ఠాన బలం బ్రాహ్మణుడి యొక్క ఆధీనంలో ఉన్నది, అది ఎవరైనా నేర్చుకోవచ్చు, దాన్ని ఆచరణ చేయవచ్చు. యంత్రం బీజాధీనం. ఇక యంత్రం ఉంది, వేదమంత్రాలు ఉన్నటువంటి ఒక సమస్య పరిష్కారం కావాలి. ఉదాహరణకి శీతల యంత్రం అని ఒకటి ఉంది, విడాకుల కేసులకి, భార్యాభర్తలు ఎడమైన వారికి, అట్లాగే భార్య శక్తి లేని వాళ్ళకి, 498A కేసుల మీద నడుస్తున్న వారికి, వీళ్ళందరికీ కరాళ నారసింహ మహాపాశుపత యంత్రం ఒకటి ఉంది. ఆ యంత్రం 40 రోజుల్లో పరిష్కారం ఇస్తుంది. మొత్తం సుమారు మనం ఏ వ్యక్తి చేత పీడించబడుతున్నామో ఆ వ్యక్తిని పేరుని బీజాక్షరాలుగా మలచి ఆ యంత్రం తయారు చేసి పంచలోహాలతో చేయిస్తే వాటి రిజల్ట్ ఓరియంటెడ్గా 100% 40 days పనిచేస్తుంది. అంటే ఇక్కడ యంత్రం బీజమైనప్పటికీ దానికి అనుష్ఠానం కావాలి. ఏదో బజార్లో కొరికేటువంటి యంత్రం కొనుక్కొచ్చి ఇది తీసుకుని పెట్టుకో అంటే ఆ ఇంట్లో చాలా మంది పెడుతున్నారు యంత్రాలు. ఈ మధ్య మనకు ఆ శని యంత్రము, ధనలక్ష్మి యంత్రము, లక్ష్మీ కుబేర యంత్రం అని చిన్న ప్యాకింగ్లు పెట్టి ఆ ప్యాకింగ్లు ఒక తొలగి చేస్తాం. కాబట్టి యంత్రం బీజాధీనం, తంత్రం క్రియాధీనం. తంత్రం ఏంటి? మనకు చెడు చేస్తే దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేసే తంత్రం. కాబట్టి యంత్రము, మంత్రము, తంత్రం ఈ 3 కూడా వేదాలు ఉన్నవే. ఈ 3 వలన ప్రాణహాని జరగదు. ఏదో చేతబడి చేసామంటారు తాంత్రికం. ఏ శాస్త్రం కూడా ప్రాణహాని చెయ్యదు. ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, ప్రేక్షకుల జాతక సమస్యలకు చక్కని పరిష్కార మార్గం తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఇది వాల్టి అదృష్టం కార్యక్రమం. రేపటి అదృష్టం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.